హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడి నుండి గుంటూరు బస్సు ఎక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక వ్యక్తి 4 లైన్ల ఉత్తరం రాసింది అతడికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉందిరా అని. తన బంధువుల్లో గాని ఫ్రెండ్ సర్కిల్లో గాని ఆ పేరుగల వాళ్ళెవరూ లేరు. కానీ పర్ఫెక్ట్గా తన అడ్రస్కే వచ్చిందా ఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా తెలియకపోయినా సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరాడు అతను. ఇంతకు ఆమె ఎవరు? అక్కడేం జరిగింది? వినయ్ విజయవాడలో హైదరాబాద్ నుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లవారలేదు. డిసెంబర్ నెల కావడంతో చలి బాగా ఎక్కువగా ఉంది. బస్టాండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపు వెళ్లే బస్సు ఆగే ప్లాట్ఫామ్ వైపు నడిచాడతను. అంతకు ముందు వేరువేరు సందర్భాలలో విజయవాడ వచ్చినా అతడికి ఆ ఊరు అంతగా తెలియదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తరువాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండవచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉన్నదట. ఎర్ర బస్సెక్కితే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలనుకోవడానికి కారణం ఓ ఆగంతుకురాలి నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమె ఎవరో అతడికి గుర్తురావడం లేదు. బంధువో స్నేహితుడి తాలూకు మనిషో అర్థం కావడం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసి ఉండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. 4 రోజుల క్రితం రాసినట్లు ఆ ఇన్లాండ్ లెటర్లో 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి వంకర టింకర అక్షరాలతో నిన్ను ఎంతగానో చూడాలనుకుంటున్న నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనబడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడి నుంచి రాసిందో తెలియాలన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవరూ సాయిరాంపురంలో లేరు. పక్కన మంగళగిరిలోనూ లేరు. అంతదాకా ఎందుకు ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదివేటప్పుడు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్ళిళ్ళకి వెళ్తుండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదు కదా ఆమె. వాడు ఆమెకు అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకుని ఉత్తరం గాని రాసిందా? ఎవరిని అనుకోగలడు? అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. వినయ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో గాని తనకు తెలిసిన వాళ్లే ఆమెను చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేసి, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీకు గాని తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ ఎవర్రా ఆమె? ఏమైంది? అడిగిందామె. ఆమెకు తెలియదని అర్థమయ్యింది. ఆమె తనకు ఇంకేం చెప్పగలదు. అందుకే తర్వాత చెబుతాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళడం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న తను డబ్బు ఖర్చవుతోందని ఆలోచించాల్సిన పని లేదు. వెంటనే కొంత క్యాష్, 2 బ్యాంక్ కార్డులు జేబులో వేసుకుని రాత్రి 10 గంటలప్పుడు గరుడ బస్సు ఎక్కేశాడు. యమా చికాకు వేస్తుంది. ఆ ఉత్తరంలోని మాటలు గుర్తుకొస్తుంటే తన అడ్రస్సే దొరికిందా? ఆమెకు ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తరువాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్రబస్సు వచ్చి సాయిరాంపురంలో ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ నలువైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇళ్ళే లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవలేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పలతో గుడిసెలు, వాటి మీదుగా లేస్తున్న తెల్లటి పొగ పొయ్యలు వెలిగించినట్లుగా బహుశా వాళ్ళంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండవచ్చు. విజయవాడలో కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఊళ్ళో అది కూడా దొరికేలా కనబడడం లేదు. 10 అడుగులు వేసి చెరువు గట్టు ఎక్కితే దూరంగా చాలా పెంకుటిళ్ళు కనబడినాయి. ఊరు దగ్గరే అన్నట్లుగా ఆ కట్ట మీదుగానే ఊళ్ళోకి నడవసాగాడు.
దానిమీదే వరుసగా తాటి చెట్లు, పక్కకు తల తిప్పితే దూరంగా కొండ, దానిమీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తరువాత వివరాల్లోకి వెళితే ఆమె ఎవరో తెలుస్తుంది. తనకే ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏం ఆశించి చూడాలని అనుకున్నదో తెలుస్తుంది. చెరువు కట్ట దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో తెలియదు గాని పక్కనే ఓ గుడి ఉంది. వరండాలో దుప్పట్లు కప్పుకొని కొందరు కూర్చుని ఉన్నారు. ఎదురుగా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకొస్తున్న అతడిని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలన్నట్లుగా అతడు చూచాడు. జయమ్మ ఇల్లెక్కడో తెలుసా? ఏ జయమ్మ? మా ఊళ్ళో 3 జయమ్మలున్నారు. కుంటి జయమ్మ, జాకెట్ల జయమ్మ, కర్రి జయమ్మ. నోట్లోంచి చుట్ట తీయకుండానే గుప్పుగుప్పున పొగ వదులుతూ అడిగాడతడు. అప్పుడెప్పుడో స్నేహితుల బలవంతం మీద సిగరెట్ తాగానే గాని ఆ వాసన భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో కాస్త తలబడ్డాడు. వెర్రిచూపు చూడడం తప్ప చేయగలిగిందేం లేకపోయింది. సడన్గా గుర్తుకొచ్చింది. ఆమె జబ్బుతో మంచంలో ఉన్నది. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకురాగా దాన్ని చెబితేనన్నా అతడు తనకు కావలసిన జయమ్మ ఎవరో చెప్పగలడేమో అనుకుంటూ చెప్పాడు. అంటే జాకెట్ల జయమ్మన్నమాట. 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ అతడు. గతుక్కుమన్నాడు వినయ్. పోయిందా? నోరు తెరిచాడు. ఏం చెయ్యాలో తెలియనట్లుగా అయోమయంగా పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తరువాత తను చేసిన ఆలస్యమేమీ లేదు. వెంటనే బయలుదేరి వచ్చాడు. అదిగో ఆ వేప చెట్టు దగ్గరే ఆమె పోయిన వాళ్ళ అమ్మాయి ఉన్నదిలేండి ఇంట్లో అంటూ అతడు మళ్ళా చుట్టనోట్లో పెట్టుకుని పదండి చూపిస్తాను అంటూ వెనక్కు తిరిగాడు. ఇక చేయగలిగిందేమున్నది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగిందేమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్రబస్సు కోసం రోడ్డు మీదకి రావడమే. ఆమెకు ఎవరూ లేరు. పోయిన తరువాత వచ్చిన వాళ్ళు కనబడలేదు. ఇప్పుడొస్తున్న మీరు తప్ప. శవాన్ని పెట్టుకుని ఎవరికోసమైనా ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మేమే నలుగురం 4 చేతులు వేసి తగలేయించాం. అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదనుకుంటున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడడమే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మకి కనబడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బతిగుండగా వచ్చి చూడలేకపోవడంతో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమించవచ్చు. ఆ ఇంటి ముందుకొస్తూనే సుభద్ర, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు అంటూ చేతికర్రతో తడికెలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడు అతడు. అది ఒంటి నెట్టాడి పెంకిటిల్లు. ముందు వసార, చుట్టూ కర్రలతో కట్టిన దడి, మూసి ఉన్న తలుపు ఆ శబ్దాలకు తెరుచుకున్నది. ముగ్గుపుట్టలాంటి తలతో ఓ ముసలమ్మ బయటకు వచ్చింది. కళ్ళ మీదుగా చేయి పట్టుకొని ఎవరా అన్నట్లుగా బయటకు చూస్తూ, లచ్చమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయి ఒక్కతే ఉన్నది గదా అని రాత్రిళ్ళు తోడు పడుకుంటున్నానండయ్యా. మంచి పని చేస్తున్నావు. జయమ్మను చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడా జయమ్మ? మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళ్తాను అని వినయ్కి చెబుతూనే అతడు వెనక్కి తిరిగాడు. తడిక తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు వినయ్. లచ్చమ్మ వెనగ్గా. జయమ్మ కూతురు సుభద్ర వచ్చి నిలబడింది. 25 ఉండొచ్చు. పచ్చగా పొడుగ్గా సన్నగా ఉన్నది. లోపలికి వస్తున్న అతను ఎవరో తెలియకపోయినా అమ్మాయి వెనక్కి వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మ కూర్చోమను. వినయ్ లోపలికి వెళ్ళి చేతిలో సంచిని గోడవారగా పెట్టి చేతులున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆ అమ్మాయే పెద్ద గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఒంగుని కుర్చీ పక్కనే పెట్టింది. అప్పుడు చూచాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయింది అమ్మా? చాలా రోజుల బట్టి మంచంలో ఉన్నది. క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అన్నది. వినయ్కు ఏం చెప్పాలో తెలియనట్లుగా నలువైపులా తలెత్తి చూడసాగాడు మాట్లాడకుండానే. అలా చూస్తున్నవాడల్లా ఉలికిపడి గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు. మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకున్నది?
ఆ అమ్మాయి తలెత్తి అతడు చూస్తున్న వైపే చూసింది. అది మా మామయ్య ఫోటో అట, అమ్మ చెప్పింది. అంటే ఆ అమ్మాయి వైపు ముందుకో అడుగు వేశాడు. అతడికి అర్థమైపోయింది. చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో. తనింట్లోనూ ఉన్నది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియదన్నట్లుగా తల వంచుకుని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకురాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినడమే. తను పుట్టకముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరో కులస్తుణ్ణి వివాహం చేసుకుందని, తర్వాత తన ఇంటికి రావడానికి ప్రయత్నించినా తన తండ్రి రానియకపోవడమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతానని తిట్టి పంపించి వేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడున్నదో కూడా తెలియదని విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తనకు తనెప్పుడు చూడని మేనత్త నుంచి ఉత్తరం రావడం, తను రాయడం అంతా వింతగా తోచింది. మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసింది ఇప్పుడు? నంగిగా అడిగాడు. కొద్దిసేపటి తరువాత నిజాన్ని తెలుసుకున్న షాక్ నుంచి కోలుకొని, మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలియదు అంటూనే వెనక్కు తిరిగి కాఫీ తెస్తాను అన్నది. వద్దు, తాగి వచ్చాను. మా ఇంట తాగడానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ప్రశ్న అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తనింటికి రారో, తామెందుకు వాళ్ళిళ్లకు వెళ్లరో చెబుతుండేది. తడబడ్డాడు వినయ్. కాదు కాదు, వడివడిగా అన్నాడు. అయితే తాగొద్దు, మాట్లాడుకుందాం. అమ్మ ఉంటే వేరు, మీరు ఏం మాట్లాడుకుండేవారో నేను పట్టించుకునేదాన్ని కాదు అన్నది. ఆ అమ్మాయి తన పెద్ద కళ్ళ రెప్పలు పైకెత్తుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇబ్బందిగా చూచాడు అలా వెళుతున్న సుభద్రను. బహుశా తల్లి పోతుందని చాలా కాలంగా ఆమెకు తెలుసుండొచ్చు. అందుకే పోయింది కొద్ది రోజుల క్రితమే అయినా త్వరలోనే రాజీపడి దుఃఖాన్ని మరువగలుగుతోంది. తను కూర్చున్న ఆ గదినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు, వెదురు కర్రను, తాళ్లతో కట్టిన దండాలకు అన్ని ఆడవాళ్ల బట్టలే ఉండడంతో ఆ ఇంట మగమనిషి లేనట్లే అనిపిస్తోంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుట్టు మిషన్ను చూస్తుంటే గుర్తుకు వచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నది? అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనేనన్నమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారు ఎక్కడుంటారు? ఆయన పోయి చాలా కాలమైంది. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరే అన్నమాట. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఇల్లు, ఆ మూలనున్న కుట్టు మిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత ఎప్పుడూ మేమిద్దరమే ఉంటున్నట్లుగా అనిపించేది కాదు. తన ప్రశ్నకు మనస్సు కష్టపెట్టుకున్నట్లుగా ఆ అమ్మాయి మాటల వెనుక తన వాళ్ళంతా తమను నిషేధించినా బాగానే బ్రతికగలుగుతున్నాం అనే విక్కిరింపు కూడా ఉన్నట్లుగా అనిపించింది. అది నిజమే గనుక దాన్ని అంతగా పట్టించుకొని బాధపడవలసిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకు నుంచోవడం? కూర్చో సుభద్ర. గోడవారీగా నేల మీద చతికిలబడింది. అసలు ఎప్పుడూ మీ గురించి అమ్మగానీ 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగానీ చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను, రమ్మనమంటూ ఉత్తరం రాసింది ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారనుకుని వెంటనే బయలుదేరి వచ్చాను చెప్పాడు వినయ్ ఆమెను చూస్తూ. తెలిస్తే వచ్చేవారు కాదా? ఆ మాట అతడి మనస్సుకు కించెత్ కష్టం కలిగించింది. అయినా తమాయించుకున్నాడు. సుభద్ర మేనత్త కూతురు అవడంతో కాస్త చనువుగా అన్నాడు. ఎంత లేదన్నా నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడినే అయి ఉంటాను. ఎందుకంత పదునుగా మాట్లాడతావు? అలా అనడం వలన నీకు తృప్తి కలుగుతుందేమో కానీ నన్ను మాత్రం బాధిస్తుంది. చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతడినే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించినట్లుగా సారీ అని లోగొంతుకుతో వినబడకుండా అంటూ తల వంచు కూర్చున్నది. అంతకు మించి ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతోందా అన్నట్లుగా తల వంచుకునే తన పొడవాటి జడను ముందుకు లాక్కుని చివరలు సర్దుకోసాగింది. లచ్చమ్మ వరండాలో కూర్చుని వాళ్ల మాటలు వింటున్నది.
ఆ అమ్మాయి బంధువంటూ ఒకరు రావడం ఆమెకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు. ఎంత మేనత్త కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వినయ్కి. అందున ఆ అమ్మాయి మాటలు చురకత్తి పదునులా ఉన్నాయనిపించగా ఆ క్షణాన అతడికో ఆలోచన వచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితులలో ఏం చేయాలో కనుక్కోవాలనిపించింది. వెంటనే కుర్చీలో నుంచి లేచి బయటకు వచ్చి సెల్లో తల్లికి కాల్ చేశాడు. నీకు జయమ్మ ఎవరో తెలియదన్నావు కదా, ఆమె ఎవరో కాదు, నువ్వు అప్పుడప్పుడు చెబుతుండే మన ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో. బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు తరువాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాడట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదై ఆ ఇంట ఉన్నది. బహుశా ఆమెకు ఏదైనా ఆసరా ఏర్పరచగలుగుతానేమోననే ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసి ఉంటుందని అనిపిస్తోంది అన్నాడు. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకువెళ్ళి ఆమె దగ్గర దించవచ్చు. తల్లి కాదంటే పెళ్లి కాని తను ఆమెను హైదరాబాద్లో తన దగ్గర ఉంచుకోలేడు. అసలు అందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో తనకు ఇప్పుడే అర్థమైంది ఆమె ఎంతో అభిమానవంతురాలని. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. తండ్రి తన చెల్లెల మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడన్నా గతం గుర్తుకు వచ్చినప్పుడు చెబుతుండేది. ఆమె మాటల్లో ఆడబడుచు మీద జాలి ఉన్నట్లే అనిపించినా ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందని తను అనుకోడు. సుభద్రను ఇక్కడే ఉంచి నెల నెలా కొంత డబ్బు సాయం చేస్తానని భరోసా ఇవ్వడం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లున్నది, పొలముంది, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత ఉన్నది. ఆమె చెప్పుకున్నది. కానీ ఒంటరి ఆడదానికి ఈ ప్రపంచంలో భద్రత ఏమిటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలియదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా మనసు ఇంకా ఎదగకపోయి అయినా ఉండాలి, లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చి అయినా ఉండాలి. ఒక పని చేయరా, ఆ అమ్మాయినే అడుగు. వస్తానంటే కాకినాడ తీసుకువచ్చి నా దగ్గర దింపెళ్ళు. నా ఆడబడుచు కష్టపడ్డట్లుగా ఆమె కూతురు కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అన్నీ కలిసి వచ్చి నీకు ఇష్టమైతే నా మేనకోడల్ని మన ఇంటి మనిషిగా చేసుకునైనా చెల్లెలికి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మమ్మ మాటే తన మాట అన్నట్లుగా లోపలికి అడుగులు వేశాడు వినయ్. తల వంచుకుని గోడవారుగా కూర్చున్న మేనకోడలి మీద అతడి గుండెల్లోంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశ్యంతో ఆ ఉత్తరం రాసినా ఇక ఆమె కూతుర్ని తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేయలేడు. లేచి గుడ్డలు సర్దుకుని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి ఎంతో ఆప్యాయంగా. అతడికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటి ఉంది. 2 రోజుల క్రితం తనకిచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడం చేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకుని దాన్ని ఆ కొండ మీద పోస్ట్ చేసిందని, ఆమె కొంతకాలంగా తరచూ ఆడబడుచుతో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటుందని, కొడుకు తండ్రిలాగానే ఆలోచిస్తాడేమో, తెలుసుకోకుండా వాళ్ళ విషయంలో ఏ నిర్ణయమో తీసుకోకూడదనే ఈ పద్ధతి అవలంబించిందని